నారావారి కల్తీ సారా పాలన నశించాలని డిమాండ్ చేస్తూ జగ్గయ్యపేటలో పోరుబాట జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు జగ్గయ్యపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేత. నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు నారావారి కల్తీ సారా పాలన నశించాలని డిమాండ్ చేస్తూ జగ్గయ్యపేటలో పోరుబాట కార్యక్రమం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం కల్తీ మద్యంపై జగ్గయ్యపేట పట్టణంలోని తొర్రగుంటపాలెంలో గల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా జగ్గయ్యపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తొర్రగుంటపాలెం ఎక్సైజ్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం అమాయక ప్రజల ప్రాణాలను బలితీస్తుందని మండిపడ్డారు. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారం వెలుగు చూసినా అందులో నిందితులంతా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉంటున్నారని, అందుకే లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి కూడా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ మీద నిందలు మోపడం సీఎం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, పర్మిట్ రూములు, బార్లు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి దీని వెనుక ఎంత పెద్దవారున్నా అరెస్టు చేయాలని, నకిలీ మద్యంపై తక్షణమే సిబిఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నకిలీ కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జగ్గయ్యపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ అధికారులకు స్థానిక నాయకులు, మహిళలతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నకిలీ మద్యం ఈ రాష్ట్రంలో అరికట్టకపోతే రేపు కూటమి ప్రభుత్వానికి నూకలు చల్లుతాయి. వాళ్ళకి మరి తప్పనిసరిగా ప్రజల నుంచి తగిన చేత్కారాలు, మహిళలు ఎక్కడికి వచ్చినా కానీ ఎదురు తిరిగి మహిళలు మొత్తం కూడా మరి మా తాళిబొట్లు మేము కాపాడుకోవాలి. కాబట్టి ఈ నకిలీ మద్యాన్ని అరికట్టలేని కూటమి ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి మహిళలు సంసిద్ధతగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం దొరకకుండా చేయాలని, నకిలీ మద్యానికి ఎవరైతే తయారీదారులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క కుంభకోణానికి పాల్పడ్డారో వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాదు, ఇవాళ కూడా A1 ముద్దాయి జనార్దన్ అతని ఇంతవరకు అరెస్ట్ చేయాల, కేసు నమోదు చేశారంతే. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తప్పనిసరిగా మీరు ఎంత పెద్ద వ్యక్తులున్నా కానీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని సిబిఐ ఎంక్వైరీ దీని మీద చేసి మరి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి న్యాయ విచారణ చేసి ముద్దాయిల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.